మనకి ఇన్వెంటరీకి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ కూడా న్యూ ప్రాజెక్ట్స్ ఇస్తూ గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలవుతున్న మొక్కల్లో చిన్న సడలిపోకుండా ఎప్పుడూ నవ్వుతూ మన ముందే ఉంటూ ఎన్నో ప్రాజెక్ట్స్ని ప్రైమ్ లొకేషన్లో ప్రీమియం డెవలప్మెంట్స్తో మన ఫ్యామిలీలో ఉన్నటువంటి ఏ అసోసియేట్కి ఏ రాత్రి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను కదా అని చెప్పి భుజం తడుతూ మనతోనే ఉన్నటువంటి వ్యక్తి గట్టిగా మీరు అంటే ఇక్కడ మైక్లో మాట్లాడితే స్పీకర్లో సౌండ్ వస్తుంది, ఇక్కడ మీరు మాట్లాడకపోతే ఇక్కడ సౌండ్ తగ్గిపోద్ది, రైట్? సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే భుజం తడుతూ నేనున్నానంటూ కూడా ప్రతి అసోసియేట్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా తీసుకుంటూ ఏ కష్టం లేకుండా మనందరికీ కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇస్తూ అద్భుతంగా వెంటనే సపోర్ట్ చేస్తున్నట్టు అంజిరెడ్డి గారికి కృతజ్ఞతలు అండి. సో డైరెక్ట్గా హీరోయిన్ కూడా రెడీగా ఉన్నాడు, వచ్చేసింది అమ్మాయి కూడా. అమోదా ఏంటి గట్టిగా అమోదా. సో ఈరోజు కొత్త కోసం ఎంతమంది ఉన్నారు? ఈరోజు ఫస్ట్ టైం సన్ రైజ్ ఫ్యామిలీలో మేము వచ్చామండి, గుడ్. అయితే అమోదా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అలాగే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఇన్వైట్ చేసిన వ్యక్తి చేయి పట్టు. హూ వాంట్స్ టు మేక్ మోర్ మనీ? భగవంతుడా, ఎవరైతే నాకు డబ్బులు కావాలో చేతులెత్తారో వాళ్ళకి మాత్రం ఈ తండ్రి తదాస్తు. ఇప్పుడు అందరూ ఎత్తుతారు, అందరికీ కావాలండి. సార్ మీరు బ్యాగ్ తీసుకొస్తే బ్యాగ్తో తీసుకెళ్ళచ్చు, కార్ తీసుకెళ్తే కార్తో తీసుకెళ్ళచ్చు, లారీ తీసుకొస్తే లారీతో తీసుకెళ్ళచ్చు. సన్ రైజ్లో డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1000 కోట్లు ఉన్నాయి. ఏంటి మాట్లాడరే, ఉందా లేదా? సో మనం తీసుకెళ్ళడానికి ఈరోజు శిల్పకళా వేదికలో మనందరం కలిసామండి. సో ఇన్వెంటరీ అద్భుతం, ప్రైమ్ లొకేషన్ ఉందని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యమైనది అమోద షాద్ నగర్ కూర్గుల్ విలేజ్ లో ఉన్నటువంటి వెంచర్ ఎల్పీ నెంబర్తో రెడీగా ఉందండి, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ అండి. మనం ఈ రోజు నుంచి ఇంతకుముందు అన్నారుగా డబ్బులు సంపాదించడానికి వచ్చాం. పైసాయే పరమాత్మ, ధనం మూలం జగత్, గట్టిగా ధనం మూలం జగత్, పైసాయే పరమాత్మ. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పేదవాడైనా, బిచ్చగాడైనా, ధనవంతుడైనా ఎవరైనా దేనికోసం పరిగెడుతున్నారు? పలిసిన వాళ్ళైనా, పేదవాళ్ళైనా దేనికోసం? ఎందుకు ప్రయాణం చేసి వచ్చాం? గట్టిగా రైట్. కాలేజీ ఎప్పుడు నేర్పించే మాట నాకైతే ఇప్పుడు దాకా ఏది నేర్పించలేదు. డబ్బు ధైర్యాన్ని ఇస్తుందట, దానం చేస్తే దైవాన్ని చేస్తుందట, దాచిపెడితే ద్రోహుడు ధ్యానం చేస్తుందట. చిన్నప్పటి పాల దగ్గర నుంచి చితికిపోయి చివరి పాడి కట్టేంత వరకు కూడా, పుట్టిన కళ్ళ దగ్గర పేగి దగ్గర నుంచి చివరి పాడి కట్టేంత వరకు కూడా మన ఏ క్షణం ఏ రోజైనా సరే గాలి లేకుండా, నీరు లేకుండా బతకగలమని, ఏ ఒక్కరోజు కూడా డబ్బు లేకుండా బతకగలమా? చేస్తాను, బ్రతకగలమా? సో గట్టిగా సంపాదిద్దాం, చాలా చాలా ఎక్కువ సంపాదిద్దాం. సన్ రైజ్లో మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్తోమత, ఆర్థిక స్వేచ్ఛ ఇక్కడ ఉన్నన్ని డబ్బులు ఎక్కడ లేవు. మీరు ఎక్కడ ఎన్ని ప్రొఫెషన్లో కూడా, అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎమ్మెల్యే శాలరీ 2 లక్షల రూపాయలు అంతేనా? ఒక ఐఏఎస్ శాలరీ, ఐఏఎస్ ఆఫీస్ శాలరీ, గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ గట్టిగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు. ఒక ఐటీ ఎంప్లాయీ కూడా మ్యాక్స్ 3 లక్షలు డ్రా చేస్తాడేమో. కానీ ఇక్కడ మనం సింగిల్ ప్లాట్ సేల్ చేసుకున్నా 1 lakh. లక్ష ఎక్కడికి పోదు, బాగా చెప్తారుగా. నెలకి 10 ప్లాట్లు సేల్ చేస్తే 10 లక్షలు. ఎవరు చెప్పారు డబ్బులు లేవని? శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అయిపోతుందట. శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందట. అందరిలాగా మనం ఉండే ప్రత్యేకత ఉంది, ఎవరు లేని మీద చరిత్ర అవుతుందని. సో ఈరోజు డబ్బులు ఉన్నటువంటి విలువ, డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న విలువ ఎక్కడ లేదండి. సో దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దేయాలి, అవకాశం ఉన్నప్పుడు గట్టిగా సంపాదించుకోవాలి. అమోద అనే ప్రాజెక్టు చాలా 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 బాగా మనకి ప్రైమ్ లొకేషన్లో దొరికిందండి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి టోటల్ వెంచర్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ట్రాఫిక్ ఉన్న ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఆల్మోస్ట్ ఒక 2000 మంది మనం ఇక్కడ కలిసామండి. 2000 మంది ఉన్నాం.
చెట్టుకు పుష్పం అయితే స్వామికి దండ అవుతుందని మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేశామంటే మాత్రం ఆమోదాన్ని విత్ ఇన్ 1 month లో కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నేను చెప్పాను, రెడీగా 1000 కోట్ల ఇన్వెంటరీ ఉంది. లాస్ట్ క్లోజింగ్ టైంలో మన ఎండి గారు చెప్తారు, ఫ్యూచర్లో మనం ఊహించడానికంటే ఎక్కువ ఇన్వెంటరీ అనేది తీసుకొచ్చారు, రెడీగా ఉంది. ఆమోదం కంప్లీట్ అయిపోతే మనందరం కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. రైట్, చేద్దామా గట్టిగా? నేను అంటున్నాను కాదు, కానీ ఒక నక్సలైట్ ఎప్పుడు కూడా ఏం చెప్తాడండి? కాదు కాదు 24 hours ప్రోగ్రామ్ అని చెప్తాడు. ఏంటి? లాల్ సలాం. ఏం చెప్తారు? బాగా చెప్తారు. వాళ్ళు అది చెప్పారు. టెర్రరిస్ట్ ఏం చెప్తాడు? వాళ్ళకి బ్లడ్లో 24 hours ఒకటే నినాదం, లాల్ సలాము లేదా జిహాద్, సమ్ ఎక్స్ వై జెడ్. సో మన నినాదం ఏంటంటే, బాగా చెప్పారు. ఏం చెప్పారు? సన్ రైజ్ మాట పక్కన పెడితే ఆమోద. నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా కూడా మనకు ఒకటే నినాదం, ఏంటది? అమోద. మళ్ళీ అమోద. మళ్ళీ మన అప్పులు తీరిపోవాలంటే ఉన్నది ఒక మార్గం, ఇల్లు కట్టుకోవాలన్నా మాట్లాడరే, కారు కొనాలన్నా, ఇంటి దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నా, సేవింగ్స్ దండిగా ఉండాలన్నా, కొందరు మాత్రం అమోద అంటే మిగిలిన వాళ్ళందరూ రైట్. సరే, ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఒక మాటలో చెప్తానండి. మనందరికీ తెలిసిందే, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూపో. అంతేకాని ఉన్న చోటే కదలకుండా అలాగే ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశాడని, ప్రేమించిన వదిలిపోయిన అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాన సముద్ర గర్భటాలే ఎగిసి 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 పడుతూ ఉంటే, తలుచుకుంటే నీ తలరా తింటే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నేను. అటువంటిది ఇప్పుడు వచ్చి నీ కొంచెం కష్టాన్ని తలొచ్చేస్తే ఎలా? సృష్టిలో చల్ల ఉన్నది ఏది ఆగిపోకూడదు, పారే నీరు, వీచే గాలి, ఊగే చుట్టూ ఉదయించే సూర్యుడు, నువ్వు అనుక్షణం ప్రతిక్షణం ఏదో సాధించాలని మరుగుతున్న నీ రక్తంతో సహా లే, బయలుదేరు. నిన్ను కదలలేవు కడేసిన మానసిక సంఖ్యల బంధాలను తెచ్చేసుకో. నువ్వు పడుకునే పరపడిని చెదరించుకుంటే బతకాన్ని వదిలే. నీ నేడ నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుకు. చీకటి రాకముందు వెలుతులోకి రా. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా వాల్యుబుల్ టైం కేటాయించుకొని, ఎంతో దూరం ప్రయాణం చేసుకొని, ఎన్నో రాత్రి పగలు, ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అన్నీ ఎన్నో ఇంత దూరం ప్రయాణం చేస్తాం కనుక అందరూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉండాలి, కోట్లాది కోట్లు సంపాదించాలి. మన సన్ రైజ్లో అందరూ కూడా టాప్ పొజిషన్లో ఉండాలి. ఎవరి టీమ్ లీడర్? ఎవరు? మీ అందరూ కూడా లీడర్ ఎక్కడున్నాడు? హూ ఇస్ ద లీడర్? నేను కాదండి, హూ ఇస్ ద లీడర్ అంటే మీరే అంటారు. ఐఎమ్ ద లీడర్. హూ ఇస్ ద లీడర్? హూ ఇస్ ద లీడర్? హూ ఇస్ ద లీడర్? ఇంటికి వెళ్ళి అర్థంలో చూసుకొని కనపడతాడు. ఎక్కడ చూడాలి? ఎక్కడున్న లీడర్? సో రిక్రూట్మెంట్ విషయంలో చూసినా కూడా అందరూ లీడర్సే. మనకి ప్యాసివ్ ఇన్కమ్ కూడా కావాలి, యాక్టివ్ ఇన్కమే కాదు, ప్యాసివ్ ఇన్కమ్ కూడా కావాలి. మనం నిద్రపోతున్నా కూడా ఫ్లో అనేది ఆగకూడదు. ప్రతి లీడర్ కూడా ఎలా ఉండాలి? ఎందుకు మన 1950s ఫ్యామిలీ కనడానికి ₹1 సరిపోయిందట, 1960s వస్తారు ₹10 అయిందండి, 1970s వస్తారు ₹100 అయింది, 80s వస్తారు ₹1000 అయింది, 90s ₹10,000 తగ్గిందా? 2000లో ఎంటర్ అయితే ₹1,00,000, 2020 ₹1,00,000 సరిపోతుందా? మనస్ఫూర్తిగా చెప్పండి, సరిపోతుందా? లేదే. ఇప్పుడు మనకి ₹1,00,000 సరిపోదు. 2020, 2040 వస్తే ఎన్ని టైమ్స్ పెరుగుతుంది? 2020 సంవత్సరంలో ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ సీట్ కొనాలంటే ₹1,00,00,000 అండి. 20 సంవత్సరాలు మన పిల్లలు భవిష్యత్తు ఏంటి? సో స్టార్టింగ్ నుంచి చెప్తూనే వస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, దేకున్నప్పుడే డబ్బుకి కులం కానీ మతం కానీ లేదు, గట్టిగా సంపాదించాలి. మన శరీరంలో రక్తం ఏ విధంగా అయితే ప్రయాణం చేస్తుందో డబ్బు ఫ్లో కూడా ఉండాలా వద్దా? నేను చెప్పే నిజాలేనా? సో అందరూ కూడా ఆల్ మైండ్స్ ఆర్ సేమ్, బట్ ట్రైనింగ్ ఈస్ డిఫరెంట్. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, 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 ఎనీథింగ్. ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్, ఐ కెన్, యూ కెన్. ఐ కాంట్, ఐ కాంట్, ఐ కాంట్, ఐ కాంట్, యూ కాంట్. నేను చేయగలను కంటే నేను చేస్తాను. ది బెస్ట్ టీమ్ లీడర్గా సన్ రైజ్లో ఉంటాను, ది బెస్ట్ రిక్రూటర్గా ఉంటాను. నేను నిద్రపోతున్నా, నేను దుబాయ్లో ఉన్నా, నేను